గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇమ్యూనైజేషన్ జిల్లా అధికారి యుగేందర్, సుజాత, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, వైద్య సిబ్బంది, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఈ నెల 7 వరకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేవలం సమావేశాలే కాకుండా అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఇంటింటికి ప్రచారం చేపట్టడంతో 2 ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుజాత, యుగేందర్ మాట్లాడుతూ తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహించి సహకరించి రక్షించుకోవడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నానన్నారు. పుట్టిన పసిపిల్లలకు శక్తితో పాటు శారీరక అనారోగ్య సమస్యలు, మానసిక పరమైన సమస్యలను తల్లిపాలు దరిచేరనివ్వన్నారు. పిల్లలకు తల్లిపాలు ఇవ్వకుంటే భవిష్యత్తులో పలు విధానాలైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్న విషయాన్ని వివరించారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసం 6 నెలల వరకు పసిపిల్లలకు తల్లిపాలను పట్టించడం ఎంతైనా అవసరమని వారు సూచించారు. ఆగస్టు 1 నుంచి 7 తారీఖు వరకు మనము ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఎందుకంటే తల్లిపాల ఆవశ్యకతను మన ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఇది మన ప్రతి పిహెచ్సి, మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ, పట్టణ ఆరోగ్య కేంద్రాలలోనూ మన వైద్య సిబ్బంది ద్వారా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. తల్లిపాలు బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు మనం తాగించాలి. ఇది 6 నెలల వరకు కంటిన్యూ చేయాలి. ఇతర ఏ ద్రవ పదార్థాలు కానీ ఇంకా ఏవి కానీ లేకుండా ఓన్లీ తల్లిపాలు మాత్రమే బిడ్డకు 6 నెలలు ఇవ్వాలి. ఇవి సహజం అన్నమాట, సహజసిద్ధమైన తల్లిపాలు. దీనివల్ల బిడ్డకి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది మురుపాలు తాగించడం వల్ల. అలాగే ఐరన్, అన్ని మిగతా విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఏ విటమిన్, బి విటమిన్ ఇవన్నీ ఉన్నందువల్ల తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు కూడా మనము జరుపుకోవడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మా వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బందితో కూడుకుని ఇవన్నీ కార్యక్రమాలన్నీ, అవగాహన సదస్సులన్నీ కూడా ఈ వారం రోజులు కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరికీ కూడా తల్లులకి, బాలింతలకి, గర్భవతులకి మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే, మనకి తల్లిపాలు అనేది చాలా చాలా శ్రేష్టము, చాలా చాలా ముఖ్యం బిడ్డకి తాళి పట్టించడం. ఎందుకంటే ఇందులో పరిపూర్ణమైన పౌష్టికాహారం అంతా కూడా తల్లిపాలలో ఉంటుంది. ఏ రకమైన రుగ్మతలు ఉండవు. సో అందుకని తల్లిపాలు మనకి ముర్రుపాలు అంటాం. మొట్టమొదటి గంట లోపల మనకు ముర్రుపాలు వస్తాయి. ఆ ముర్రిపాలని మనము అంటే అత్యంత శ్రేష్టకరమైన పోషక విలువలని అందులో ఉంటాయి. సో ఇవన్నీ కూడా 6 నెలల వరకు తల్లిపాలు తాపిస్తే ఆరోగ్య సమస్యలన్నీ కూడా బిడ్డకి మనం తొలగింపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఆరోగ్య సమస్యలు అంటే మన బిడ్డల మరణాలన్నీ కూడా మనకి విరోచనాల వల్ల, లేకపోతే ఊపిరితిత్తులు నిమ్మెక్కడం వల్ల, లేకపోతే తక్కువ బరువుతో ఉండడం వల్ల అన్ని మరణాలు సంభవిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఈ బిడ్డ తల్లిపాల పౌష్టికాహార విలువ ఉన్న తల్లిపాలు తీసుకోవడం వల్ల మనకి ఎదుగుదల బాగుంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అట్లాగే తల్లి కూడా ఉపయోగం. ఈ తల్లిపాలు తాపించడం వల్ల రొమ్ము క్యాన్సర్ కావచ్చు, లేకపోతే గర్భాశయ పిండ క్యాన్సర్ కావచ్చు, లేకపోతే మామూలుగా గర్భాశయ అండం క్యాన్సర్ కావచ్చు, ఇవన్నీ కూడా తల్లికి రాకుండా ఉంటాయి. అట్లాగే మాయ నుంచి ఈజీగా మనకి బ్లీడింగ్ అయ్యే అవకాశం లేకుండా బ్లీడింగ్ తగ్గిస్తుంది. మాయ తొందరగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా తల్లికి ఉపయోగాలు ఉంటాయి.